మీరు ఆల్రెడీ క్యాండిడేట్లను డిసైడ్ చేసుకొని వచ్చేసారు. అయినా నా అభిప్రాయం మీకు చెప్తున్నా, ఫస్ట్ ప్రయారిటీ 10 సంవత్సరాలు మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయితే 10 ఏళ్ళు కష్టకాలంలో మనం అధికారం రాకముందు ఏ కార్యకర్త కాంగ్రెస్ జెండా పట్టుకొని గ్రామాలలో పనిచేసినో వాళ్ళకే సర్పంచ్ టికెట్లు ఇవ్వండి. ఇది క్లియర్ స్టాండ్. లేదు పైసలు లేవు, ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు పైసలు లేవు, బీసీ క్యాండిడేట్ ఉన్నాడు పైసలు లేవు, కార్యకర్త సామాన్య కార్యకర్త ఉన్నాడు, మామూలు కార్యకర్త ఉన్నాడు, అయినా సరే వాళ్ళకే టికెట్ ఇవ్వండి. పైసలు లేని సామాన్య కార్యకర్త ఉన్నా సరే అతనికే టికెట్ ఇవ్వండి. అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళెవరికి కూడా బీఫారాలు ఇవ్వబడదు. ఇది లైన్ పాటించుండి అందరు, ఇంక్లూడింగ్ అంజనేయులు కూడా. ఇది గమనించండి. ఎక్కడో ఒక దగ్గర మనము